ఏపీలో ఇప్పుడు మంచి మసాలా మూవీ రన్ అవుతోందని సోషల్ మీడియాలో ఓ టాపిక్ తెగ వైరల్ అవుతోంది. లవ్ విత్ ఎఫెక్షన్, ఫ్యామిలీ డ్రామా విత్ ఎమోషన్, ట్విస్ట్స్ విత్ థ్రిల్లర్స్ ఎలిమెంట్స్. పైగా ఇది ఓ పొలిటికల్ ఫ్యామిలీతో జరుగుతున్న స్టోరీ. ఇంతకు మించిన సినిమా కూడా ఉండదేమో అనేలా టెక్కలి వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ దుమార కథా చిత్రం నడుస్తోంది. దీనికి ముందు సినిమాలు, సీరియల్స్ అన్ని బలాదూరంటున్నారు కొందరు. దీనికి మించిన సినిమాటిక్ ట్విస్ట్లు ఇంకేముంటాయని మరికొందరు చెప్తున్నారు. మొత్తానికి దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ మోస్ట్ హాటెస్ట్ టాపిక్ అయింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరికి వారే తమ వెర్షన్ కరెక్ట్ అని సమర్థించుకుంటున్నారు. కానీ ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదెవరు. తమదే పై చేయి కావాలని పంతం పట్టుకుని కూర్చున్నారు. దువ్వాడ బాణి టెక్కల వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి తన భర్త తనకు అన్యాయం చేశాడని దివ్వెల మాధురి మాయలో పడి తమ కుటుంబాన్ని, పరువును బజారును పడేశారని బోరుమంటున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి ముందు 6 బయటే టెంట్ వేసుకుని ఆందోళనకు దిగారు. దువ్వాడ బాణి కుమార్తె హైందవి కూడా నాన్న కావాలంటూ తన తల్లి పక్కనే కూర్చుని కన్నీరు పెడుతోంది. వాణి మాత్రం దువ్వాడ శ్రీనివాస్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తన భర్తతో కలిసి మాధురి ఉండేందుకు వీల్లేదని, పరువు పోయే పనులు దువ్వాడ మానుకోవాలంటూ సెంటిమెంట్, ఎమోషనల్గా మీడియా ముందు కన్నీరు పెట్టుకుంటున్నారామె. ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్నాను పిల్లలు అన్నారు కదా, ఆ పిల్లలు వచ్చి నేను డాడీ కలుస్తాను అంటే ఎందుకు కలలేకపోతున్నారు? ఎందుకు కలలేకపోతున్నారు? స్మూత్గా మెసేజ్, నాన్న నీతో మాట్లాడాలంటే ఎందుకు నువ్వు ఎందుకు నువ్వు దాక్కుంటున్నావు? నేనెవరు? ఆ పిల్లలిద్దరూ డాక్టర్స్. మా పాపే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మేమేం చిన్నపిల్లలం కా, మా మమ్మీ చెప్పిస్తే వినడానికి, మా డాడీ చెప్పిస్తే మాకు ఒక అవగాహన ఉంది, మాకు అన్ని ప్రూఫ్స్ తెలిసాక మా వ్యక్తిగత లైఫ్లు కూడా పరువు పోవడం బట్టి మేము మా డాడీతో పర్సనల్గా మాట్లాడతామంటే ఇంత అర్థాంతం చేసి, ఇంత కంపు చేసేసి, ఇంత ఇష్యూ ఆయన క్రియేట్ చేసి రిటర్న్ మేమేదో చేసినట్టు ఆయన చూపిస్తున్నారు. ఈరోజు మేము బయట పడుకొని ఈ రకంగా మాకేంటి సార్? ఆయన తలుపులు తీసి చక్కగా లోపల మేము ఉంటే కంపంతా ఉండదు కదా. ఎంత దారుణంగా ఆవిడ మాట్లాడుతుందో ఆవిడకి ఒక హస్బెండ్ కాదు, ఇంకొకరితో కూడా పిల్లలు ఉన్నారు. ఆవిడ చాలామందికి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసింది. ఆవిడ క్యారెక్టర్ టెక్కల్లో కిరాణీ షాప్ ఆయనకు కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి మేము బ్లేమ్ చేయడం, మా దురదృష్టం మా లైఫ్లో కూడా దూరి ట్రాప్ చేసి ఈ రకంగా మా భవిష్యత్తులతో ఆవిడ ఆడుకుంటుంది. మాకు ఒకరి వ్యక్తిగత జీవితాలని డ్యామేజ్ చేయవలసిన అవసరం లేదు. మేము రాజకీయాల్లో ఉన్నాం, మాకంటూ ఒక గౌరవమైన ఫ్యామిలీ. ఆవిడ ఇక్కడ వచ్చి డ్యాన్స్ వేయడం, ఇక్కడ వచ్చి వీడియోలు పెట్టడం, మా ఇల్లు ఏమంటే ఫ్రెండ్గా నేను వచ్చాను. ఫ్రెండ్స్ ఎవరైనా, నీకు 3 ఆడపిల్లలు ఉండి ఇంకొక హస్బెండ్ ఉండి ఇక్కడ వచ్చి ఇంకొక జంటతో ఉంటారండి ఎవరైనా? ఎక్కడైనా మనకి పెళ్లి కాని పిల్లలే ఫ్రెండ్స్తోనే వెళ్తారంటే మనం అలౌ చేయం. అలాంటిది నువ్వు ఒక మ్యారీడ్ పర్సన్ 3 ఆడపిల్లలతో ఉండేదాన్ని నువ్వు ఎలాగంటే ఇక్కడికి వస్తావు, ఈ ఇళ్ళల్లో వచ్చి ఉంటావు? తప్పు కదా. ఆడుకుంటే మాట్లాడుకునేయండి, అన్నిటికీ నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన డైవర్సే ఇస్తానంటాడో ఏమే ఇస్తానంటాడో, లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్స్, లెట్ హిమ్ డూ. దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. ఏం ఆస్తులు ఆయన రాశారో, మీరు ఆస్తులు రాశాను ఆస్తుల కోసం ఆయన ఎందుకు మాట్లాడుతున్నారో మాకైతే తెలియదు. మేము ఇప్పటి వరకు ఆస్తుల కోసమే మాట్లాడి, ఇల్లీగల్ అఫైర్స్ని ఇక్కడ కంటిన్యూ చేయకూడదు, మా పరువు ప్రతిష్టలు పోతున్నాయని మేము చెప్పాం. కావాలంటే పలాసాలో నిలిచేసుకోమని వాళ్ళ అమ్మ, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి. ఇలాంటి పనులు అక్కడ చేస్తే ఫ్యామిలీస్, పిల్లలు ఎంత డ్యామేజ్ అవుతారనేది అర్థం కావాలని మేము చెప్తుంటే, ఆస్తులు అంటే ఎన్నడెక్కనోడు గుర్రం ఎక్కినట్టు ఆయన ఒక షర్టు ప్యాంటు పట్టుకొని ఈ ఊరు వచ్చి మా గుడ్ విల్, మా ఫైనాన్షియల్ సపోర్ట్తో వచ్చి ఆయన బుర్రలో ఉన్నదల్లా ఆస్తులు, ఇంకోటి లేదు. నాకు వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళు కానీ నవ్వుతారు ఆస్తుల కోసం వెళ్ళండి. ఇక తన భార్య బాణి పేరెత్తితే చాలు దువ్వాడ శ్రీనివాస్ ఒంటి కాలుపై లేస్తున్నారు. ఆమె అసలు తన భార్య కాదంటున్నాడు దువ్వాడ. సతీమణికి ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం తనకు లేవని ఫైర్ అవుతున్నారు. తన భార్యకు రాజకీయ కాంక్ష ఎక్కువని, 2 ఏళ్లుగా ఏదో ఒక గొడవతో ఇంట్లో రచ్చ చేసేదని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే సీటు కావాలని తన భార్య తనను రాచి రంపాన పెట్టిందని వలవల కన్నీరు పెట్టినంత పనిచేశారు. తన భార్య వాణి టార్చర్ భరించలేక తాను 3 రోజులు కారులోనే పడుకున్నారని తన ఆవేదనను మీడియా ముందు వెళ్లగక్కారు దువ్వాడ శ్రీనివాస్. కారు కాపురంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని ట్రాజెడీ ఎపిసోడ్ను ప్రజల ముందుంచారు. తాను భార్య బాధితున్నని, తన భార్య అన్యాయం చేసినా
బిడ్డలకు తాను ఎలాంటి అన్యాయం చేయలేదని రెస్పాన్సిబుల్ ఫాదర్గా మాట్లాడారు. తనను రాజకీయంగా పతనం చేయడానికి ప్రత్యర్థులు పన్నిన పన్నాగంలో భార్య వాణి కూడా జత చేరారని తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు మాధురికి ఉన్నది చెప్పలేని స్నేహబంధం అంటూ అన్నారు. నా జీవితంలో ఇంట్లో ఓడిపోయాను సార్. చాలా దురదృష్టకరమైన సంగతులు. మొన్న ప్రెస్ మీట్ లో కూడా చాలా డీటెయిల్డ్ గా అన్ని వ్యవహారాలు ప్రజలందరికీ కూడా తెలియజేశారు. నా భార్య దువ్వాడవాడి ఒక విచిత్రమైనటువంటి కోణంలో ఆమె ప్రవర్తన ఉంటుంది. 30 ఏళ్ళయింది మా వివాహ జీవితం. 30 ఏళ్ల ఈ వివాహ జీవితంలో తను నేను బాగున్న ప్రతిసారి, నేను విజయం సాధించే ఏదైనా విజయం పొందుతున్న ప్రతిసారి కూడా అది తనకు రావాలి. ఆ ఎమ్మెల్యే టికెట్ తనకు ఉండాలి, ఆ ఎంపీ టికెట్ తనకు ఉండాలి. వ్యాపారాల్లో నేను బాగుంటే ఆ వ్యాపారం నా పేరునే ఉండాలి, నీ పేరును ఉండకూడదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు లుంగితో వచ్చావు, షర్ట్తో వచ్చావు, నువ్వు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నీ శక్తి ఎంత, నువ్వు నా వల్ల నువ్వు బ్రతకాలి, నేను నీకు బట్టలు కొనాలి, ఇలా నువ్వు కాళ్ళ కింద బ్రతకాలి అనేటట్టు అవమానం. మనం మాధురిని తీసుకొచ్చి మహిళా కన్వీనర్ని చేస్తే మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అమ్మాయికి 2-3 వేల ఓట్లు అధికంగా వస్తాయి, మనం తీసుకుందామని నాకు చెప్తే, వాళ్ళు వస్తారా, వాళ్ళు తిరుగుతారా ఈ రాజకీయాల్లో నేను అడిగితే, లేదు నేను కన్విన్స్ చేస్తాను, వస్తారని చెబితే సరైన మండలి కన్వీనర్ పదవి అధిష్టానంతో మాట్లాడి ఏర్పాటు చేస్తే ఆ అమ్మాయి గట్టిగా పనిచేయడం ప్రారంభిస్తే కొద్ది నెలలకి ఆ అమ్మాయికి నాకు రిలేషన్స్ ఉంది, అమ్మాయికి నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈ వాణియే తెచ్చినటువంటి వాణియే ప్రచారం చేసి, ఆ ప్రచారంలో ప్రజలందరికీ చెప్పి, కార్యకర్తలకు చెప్పి, పార్టీ ముందు చెప్పి, అధిష్టానం ముందు చెప్పి, కాబట్టి టికెట్ నేను తప్పు చేస్తుంటే ఒకవేళ మాధురితో నువ్వు పరీక్షించవలసింది ఇంటి గురించి మాట్లాడతావా, నీ గురించి మాట్లాడతావా, పిల్లల గురించి మాట్లాడతావా, టికెట్ గురించి మాట్లాడతావా? మాధురికి ఆమె వేసిన నిందలు వల్ల అత్తవారు విడిచిపెట్టేశారు, కన్నవారు విడిచిపెట్టేశారు. 3 పసిపిల్లలతో నడి రోడ్డు మీద ఉన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి. ఒక 8-9 నెలల క్రితం మాధురి సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తుంది. నాకు అత్తవారు విడిచిపెట్టేశారు, కన్నవారు తిడుతున్నారు, నాకు అభాస్కాలు చేశారు, రాజకీయాల్లోకి తెచ్చి నన్ను అన్యాయం చేశారు, నాకు చావే సరగే తప్ప వేరే గతి లేదని చెప్తే వెంటనే నువ్వు విజయవాడలో నేను ఉన్నాను, నువ్వు నీతో మాట్లాడతానని చెప్పి ఆ అమ్మాయికి నేను నచ్చజెప్పితే 1 నిమిషంలో పక్క రూమ్ లోకి వెళ్ళింది మాట్లాడుతూ. ఎందుకు వెళ్ళిందో అని నేను 1 నిమిషం లేట్ అయిన తర్వాత నేను వెళ్ళి చూసినప్పుడు ఆల్రెడీ షీ వాస్ ట్రైయింగ్ టు హ్యాంగ్, ఆ చిన్నీతో హ్యాంగ్ చేసుకుని ఒక బకెట్ ని కాళ్ళ కింద పెట్టుకొని ఒక కాలు కింద ఉంది. అప్పుడు వెంటనే నేను వెళ్ళి 2వ కాలు కూడా పైన పెట్టి ఎలా రక్షించాలో నాకు ఊరి నుంచి తెలియదు, ఈ చేతిని అడ్డు పెట్టి నేను బ్రతికించాను. బయటపడింది అమ్మాయి. అప్పుడు నేను నచ్చజెప్పి, పిల్లలు ఉన్నారు, జాగ్రత్త, మీకు ఏదైనా అవసరం ఉంటే నేను ఉంటాను, నేను చూస్తాను, నా కుటుంబం వల్ల మీకు నష్టం జరిగింది, నేను ఉన్నానని చెప్పాను. ఇదే సార్ ఆ అమ్మాయికి నేను ఇచ్చినటువంటి భరోసా. నేను మంచివాడిని, నేను శ్రీరామచంద్రుడిని, నేను తప్పు చేయని వాడిని నేనల్లా. దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు, దువ్వాడ శ్రీనివాస్ కి చెడాలు అట్లా లేవు, దువ్వాడ వాణి చెప్పింది. ఇప్పుడు ఒక మీడియాలో, ఇంకో మీడియాలో ఇంకా వేరే వర్షంలో మాట్లాడింది. ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క రకంగా డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఆమె ఇస్తున్నారు. ఆమె స్టేట్మెంట్స్ అన్ని మీరు పరిశీలించండి. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క రాజు రెస్పాండ్ అవుతున్నారు. మా అమ్మ దగ్గర 1 year ఉన్న తర్వాత, ఆ 1 year తర్వాత ఈ ఇల్లు కట్టుకొని నేను ఉంటే క్యారేజ్ నాకు పంపించడం, నా సదుపాయాలను చూడటం, పని వాళ్ళని పెట్టి ఈ ఇంట్లో నేను రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో ఇంటికి వచ్చేటప్పటికి ఏర్పాట్లన్నీ సమకూర్చడం మాధురి గత 8-9-10 నెలలుగా ఆమె ఏర్పాట్లు చేస్తున్నారు సార్. ఇక్కడికి వస్తుంటారు, వెళ్తుంటారు సార్. దీన్ని నేను అబద్ధం చెప్పట్లేదు. ఈ సమస్యకి దారి తీసిన పరిస్థితులు ఎవరు సార్? వాణి కాదా? నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ, ప్రజల కోసమే పోరాడి, ప్రజల కోసమే జైలుకి వెళ్ళి, ప్రజా ఉద్యమంలో ఉండి, ఒక కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రజల తరఫునే నిలబడినటువంటి నా జీవితానికి 25 సంవత్సరాలు అయింది సార్. ప్రజలు నా మాటలన్నీ విన్న తర్వాత నేను మంచి చేశానని వాళ్ళు నమ్మితే, నాలో తప్పు లేదని వారు నమ్మితే నన్ను అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు. ఇది తప్పు అని వారు అనుకుంటే నన్ను అధోపతాలని తొక్కేయగలరు. ప్రజలు దేవుళ్ళని నేను నమ్ముతాను. ప్రజలే సర్వస్వం, వాళ్లే నా న్యాయ నిర్ణేతలు. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో మీ ద్వారా నేను ప్రజలందరూ కోరుకున్నది, కోట్లాది మంది, లక్షలాది మంది ప్రజలకు కూడా నేను తెలియజేసింది, నా కుటుంబ వ్యవహారాలన్నీ కూడా జరిగిన ప్రతి సంఘటనని కూడా నా గుండె, నా మనస్సాక్షిగా నేను తెలియజేశాను. నిర్ణయం వాళ్ళదే. నన్ను ఎలా ఉంచినా, దించినా, పెంచిన నిర్ణయం ప్రజలదే. ప్రజలు ఏదైనా చేయగలరు. ఇక దివ్యల మాధురి వెర్షన్ మరో యాంగిల్లో ఉంది.
ఈ కుటుంబ కథా చిత్రానికి మూలం కూడా మాధురే. ఆలుమగలు వాళ్ళ ఇంటి గుట్టు రచ్చకెక్కింది. వాళ్ళు కొట్టుకుంటారు, ఒక్కటవుతారు, అది వేరే. కానీ తన కాపురమే ఇప్పుడు బజార్ను పడిందని విలవిలమంటున్నారు దివ్యల మాధురి. ఈ ఇష్యూలో అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది తానేనంటున్నారు. తన మానాన తాను బతుకుతుంటే లేనిపోని నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్తో కేవలం స్నేహమే ఉందని, ఆయన్ను గైడ్లా, ఫిలాసఫర్లా చూస్తానంటున్నారు. అసలు తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే దువ్వాడ బాణి అని, ఇప్పుడు ఆమె తనపై నిందలు వేయడం ఏంటంటూ సెంటిమెంట్, ఎమోషనల్ డైలాగ్స్తో ఈ కుటుంబ కథా చిత్ర వివాదాన్ని పీక్స్కు తీసుకువెళ్లిపోయారు. దువ్వాడను తాను పొలిటికల్గా నమ్మాలని, ఇప్పుడు తనను అందరూ కలిపి క్రాస్ రోడ్స్లో నిలబెట్టేశారనేది దివ్యల మాధురి వెర్షన్. దువ్వాడ తనకు అండగా నిలిచారని, తాను దువ్వాడ శ్రీనివాస్కు పొలిటికల్గా ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారన్నారు. అంతేకాదు మనీ సపోర్ట్ కూడా చేశారంటున్నారు. దువ్వాడపై తనకు హక్కుందని విచిత్రమైన బంధాన్ని కూడా బయటకు తీశారు దివ్యల మాధురి. మాయమాటలు చెప్పి ప్రలోభపెట్టి తీసుకోవడానికి అదేమైనా వస్తువు కాదు కదండి. ఒక మనిషి, ఒక ఎమ్మెల్సీ, ఒక స్టేట్ లీడర్ మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఎలా తీసుకుంటాం? అవన్నీ వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారండి. ఇవన్నీ అందరికీ కూడా క్లియర్ గా మీరు అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ ఇదంతా రాజకీయ కాంక్షతో, ఆవిడ రాజకీయ మీద ఆవిడ పిచ్చితో, ఆవిడ పదవి కాంక్షతో అవన్నీ ముందంత ఎలిగేషన్ కావాలి. పాపకు నాన్న కావాలంటే ఇంటికి వెళ్ళి పెద్దలతో ముందు తేల్చుకోవాలి, కానీ డైరెక్ట్ గా మీడియా ముఖంగా వచ్చి ఇలాగ బ్యాట్ చేయాల్సినంత అవసరం లేదు. మీరు అందరూ క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇది ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న కుట్ర. రాజకీయంగా ఆవిడని రెచ్చగొట్టి శ్రీని గారిని వేరే విధంగా ఎదుర్కోలేక, రాజకీయంగా ఇంకొక విధంగా కేసులు ఏవి పెట్టలేక ఇలాంటి ఫాల్స్ కేసెస్ పెడుతూ, ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ నా మీద కూడా బుర్రజల్తూ నా లైఫ్ కూడా తీసేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు మీరు రాజకీయంగా ఏదో చేద్దామని, ఇటు ఆడపిల్లల లైఫ్ కూడా మీరు తీసేస్తారు ఫాల్స్ ఎలిగేషన్స్. కావాలంటే ఆవిడ ఊరొద్దు వెళ్ళిపోమనండి, ఆవిడ లింగాల వలస వెళ్ళి ఉండమనండి. ఆవిడ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. దీన్ని డెమోక్రటిక్ కంట్రీలో మనం ఎవరికి ఎక్కడ నచ్చింది కావాలంటే అక్కడ ఉండొచ్చు. ఈవిడెవరు చెప్పడానికి లేదు. అండ్ ఆ హౌస్ లో నేను కూడా ఇన్వెస్ట్ చేశాను. నాకు కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళే రైట్ ఉంది. నేను కూడా అందులో డబ్బులు పెట్టాను. శ్రీని గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు మాధురి అమౌంట్ ఇచ్చిందని. అది నిజమే, అది నిజం కాబట్టి చెప్పారు. సో మాకు ఎక్కడికి వెళ్ళిపోయి ఊరొదిలి బతకాల్సినంత అవసరం లేదు. ఇష్యూగా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి, ఇది అనవసరంగా దువ్వాడ శ్రీనివాస్ గారి మీద జరుగుతున్న కుట్ర. దువ్వాడ శ్రీనివాస్ ఫేమ్ ని డిఫేమ్ చేయడానికి చేస్తున్న కుట్ర మాత్రమే. ఇది కుట్ర రాజకీయాలు. తన తల్లి నిరసనకు మద్దతు పలికారు దువ్వాడ కుమార్తె హైందవి. తన తండ్రితో ఏ రిలేషన్లో దివ్యల మాధురి ఉంటున్నారో చెప్పాలని క్వశ్చన్ చేస్తున్నారు. ఇల్లీగల్ రిలేషన్ కానప్పుడు తమ ఇంట్లో ఎందుకు ఉంటున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు దువ్వాడ కుమార్తె హైందవి. అలా పార్టీ కోసం తిరుగుతుండి పనిచేస్తుంది అంటే దాని అర్థం ఇంట్లోపలికి వచ్చి ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసి మా డాడీతో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోమని కాదు కదా. ఇష్యూలో లాగొద్దు అన్నప్పుడు ఆవిడకి ఇంట్లో ఉండే రైట్ ఏముంది? ఇంట్లో వచ్చి అనుకుంటానే ఆమె చెప్పింది కదా, నాకు పెళ్ళి అవ్వలేదు దువ్వాడ శ్రీనివాస్తో, నా హస్బెండ్తో నాకు డివోర్స్ ఇవ్వలేదు అని అంటుంది. మరి అప్పుడు అలాంటప్పుడు ఏ రైట్ ఉందని నువ్వు ఇక్కడ ఉంటున్నావు? నువ్వు ఉంటున్నప్పుడు మేము ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? నువ్వు ఉంటున్నావు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం. మా డాడీతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? నా ప్లేస్లో ఉంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. తన బిడ్డ జీవితాన్ని అన్యాయం చేయొద్దని అల్లుణ్ణి వేడుకుంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ మామ వాణి తండ్రి సంపతి రాఘవరావు. ఈ వయసులో తనకి యాతన అవసరమా అంటూ తనను నిందించుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ మామ సంపత్ రాఘవరావు. ఏం చెప్తామండి, ఇలాంటి కడుపు చింపితే కాళ్ళ మీద పడినట్టు ఈ వ్యవసాయం ఎంతవరకు వచ్చిందో దానికి నేను బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం. ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను 88లోకి ఎంటర్ అయ్యాను. నాకు 80వ సంవత్సరంలో ఎంటర్ అయ్యాను. మొన్న 7వ తారీఖున 79 సంవత్సరాలు నాకు అయిపోయింది. ఈ ఏజ్లో ఇలాంటి ఫ్యామిలీలో ఇలాంటి ఆలోచన జరిగితే బాధగా ఉంటుంది. మరి అంతకుమించి ఏం చెప్తాం? అసలు నాకు ఇప్పటికి కూడా వాళ్ళిద్దరూ కలిసి పిల్లలతో హ్యాపీగా ఉండాలనే నా కోరిక. దానికి అతను అంగీకరించడం లేదు. డైవర్స్ అంటాడు, అది అంటాడు, ఏదో పనికిరాని మాటలని చెప్తాడు. నా మీద బరువు చల్లుతాడు, వాళ్ళ మీద చల్లుతాడు, నా వైఫ్ మీద చల్లుతాడు. అసలు వాళ్ళ చరిత్ర అంతా చెప్పితే చాలా నీచమైన చరిత్ర. అది నేను చెప్పకూడదు. అయినా చెప్పని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో మన టీవీస్లో ఇంటర్వ్యూలో వాళ్ళ చరిత్ర అంతా చెప్పాను. మళ్ళీ దాన్నే మీ దగ్గర రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ అతని సోదరుడు శ్రీధర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్కలి పిఎస్లో కేసు నమోదైంది.
దువ్వాడు వాణి గారు అలాగే వాళ్ళ పాప ఐందవి గారు అలాగే వాణి గారి అనుచరుల పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదంటే మా ఇంట్లోకి మా పర్మిషన్ లేకుండా అక్రమంగా ప్రవేశించి మా యొక్క ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే శ్రీమతి వాణి గారు కూడా జెడ్పీటీసీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా భర్త శ్రీ దువ్వాడు శ్రీనివాస్ గారు అరెస్ట్ చేస్తున్నారండి. అలాగే వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని ఇంట్లోకి వెళ్లకుండా అడ్డగించి నన్ను లోపలికి వెళ్లకుండా అడ్డగించారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. ట్రెస్ పాస్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. దానిపై కూడా 2 కేసులు రిజిస్టర్ చేసాం. అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా ప్రస్తుతానికి చేస్తున్నాం. ఇక తన భార్యకు విడాకులు ఇవ్వడం తప్ప తనకు మరే ఎలాంటి దారి లేదనే స్టేజ్కు వెళ్లిపోయారు దువ్వాడ శ్రీనివాస్. ఇదే క్లైమాక్స్ అనుకుంటున్న సమయంలో దివ్యల మాధురి మళ్లీ సడన్ గా థ్రిల్లింగ్ ట్విస్ట్ ఇచ్చారు. బలవన్మరణం యత్నం చేశారు. టెక్కల నుంచి పలాస వెళుతుండగా లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న కారును మాధురి తన కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ అపోలో ఆసుపత్రికి తరలించారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు వేధింపులు భరించలేకే బలవన్మరణ యత్నానికి పాల్పడ్డారన్నారు దువ్వాడ వాణి. ఇది రోడ్డు ప్రమాదం కాదని తాను స్వయంగా కారు నడుపుతూ వేరే వాహనాన్ని ఢీకొట్టానన్నారు. తనకు బతకాలని లేదని తన పిల్లలైనా లేనిపోని నిందలు వేశారని ఆమె అంటున్నారు. దువ్వాడ వాణిపై చర్యలు తీసుకోకుంటే తాను మళ్లీ బలవన్మరణ యత్నానికి పాల్పడతారని హెచ్చరించారు. ఒకటే చెప్తున్నాను, నా పిల్లల మీద ఆవిడ చేసిన ఎలిగేషన్స్ నేను తీసుకోలేకపోతున్నాను. నా మనసుకు చాలా బాధ కలిగించి నేను ఆత్మహత్య చేసుకుందాం అని డిసైడ్ అయ్యి నా సెల్ఫ్ డ్రైవింగ్లో వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మరి ఎలా బతికానో నాకు తెలీదు. ఇప్పుడు కూడా నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి సరైన యాక్షన్ పోలీస్ వారు తీసుకోకపోతే నేను ఇప్పుడు కూడా మళ్ళీ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను మీ అందరి సమక్షంలో. ఏం డిమాండ్ చేస్తున్నారు మేడం? నా పిల్లల మీద చేసిన కామెంట్స్కి వాణి గారిని అరెస్ట్ చేయాలి. ఏవైతే లీగల్గా ఉంటాయో యాక్షన్స్ అవన్నీ ఆవిడ మీద తీసుకోవాలి. చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి. పసిపిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ పాప చేసిన కామెంట్స్కి సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి, లేదంటే నన్ను చావమనండి. నేను ఇలాగే చచ్చిపోతాను. 2 రోజుల నుంచి వస్తున్న వివాదంలో డిప్రెషన్ గురయ్యారా? ఏం జరిగింది? నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ గురవలేదండి. నేను స్ట్రాంగ్గానే ఎదుర్కొన్నాను. కానీ నిన్న నుంచి ఆవిడ నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నానండి. ఆ ట్రోల్స్ పిల్లల మీద ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నాను నా వల్ల. కాబట్టి మొత్తానికి టోటల్ ఎపిసోడ్లో ఎవరిని కదిలించినా వారి వెర్షన్లో ఒక ఎమోషనల్ డ్రామానే జనం ముందు ఉంచుతున్నారు. ఎవరి బాధలు వాళ్ళవే, ఎవరూ తగ్గట్లేదు, ఎవరి మాట వినట్లేదు. ఈ అంతులేని వింత కథకు ఎండ్ కార్డు పడుతుందా, లేక మరిన్ని ట్విస్టులతో డైలీ సీరియల్లా దువ్వాడ కుటుంబం దుమార చిత్రం సాగుతుందా? వేచి చూడాలి.